సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీంద్రారెడ్డిపై కూటమి ప్రభుత్వ వేధింపులు కొనసాగుతున్నాయి. పీటీ వారెంట్పై ఆయన్ను గుంటూరు జైలు నుంచి నర్సీపట్నం తీసుకొచ్చారు పోలీసులు. నర్సీపట్నం కోర్టులో వర్రా రవీంద్రారెడ్డిని హాజరుపరిచారు. టీడీపీ కార్యకర్త దేవాడ అప్పలనాయుడు ఫిర్యాదుతో నాతవరం పోలీస్ స్టేషన్లో వర్రాపై కేసు నమోదైంది. ఆ కేసులో ఆయనకు ఈ నెల 19 వరకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు. దీంతో వర్రా రవీంద్రారెడ్డిని విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. అటు పోలీసుల వేధింపులపై వర్రా రవీంద్రారెడ్డి కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రవీంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే వేధిస్తోందని ఆరోపించారు. రవీంద్రకు ఏదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశంకు సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ నాయుడు మనకి ఫోన్ లైన్లో డీటెయిల్స్ అందిస్తారు. నాయుడు, పూర్తి సమాచారం ఏంటి? కార్తీక్, సోషల్ మీడియా కార్యకర్తలపై పోలీసుల వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. కడప జిల్లాకి చెందిన వర్రా రవీందర్ రెడ్డిని పోలీసులు తప్పుడు కేసులతో వేధిస్తున్నారు. గుంటూరు జిల్లాలో ఉన్న వర్రా రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్ మీద ఈ రోజు నర్సీపట్నం పోలీస్ స్టేషన్ తీసుకువచ్చారు. ఆయన్ని జడ్జి ముందు హాజరుపరచడంతో 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. ఆయన అరెస్ట్ అయిన దగ్గర నుండి కూడా పీటీ వారెంట్ తో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లోని పోలీసులు ఉద్దేశపూర్వకంగానే తిప్పుతున్నారు. ఆయన వైఎస్ఆర్సీపీకి సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఆయన వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుడని, అలాగే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుడని, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతి టీయా అంటూ కూడా తెలుగుదేశం పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి దిగారు. ఎంపీ అవినాష్ రెడ్డి ప్రోద్బలంతోనే ఆయన పోస్టింగ్లు చేస్తున్నారంటూ కూడా ప్రచారం చేస్తున్నారు. అయినప్పటికీ కూడా వర్రా రవీంద్రారెడ్డి తాను ఏ పార్టీకి సంబంధించిన వాడిని కాదని చెప్పినప్పటికీ కూడా పోలీసులు వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు ఆయన్ని అరెస్ట్ చేయడం పట్ల ఆయన కుటుంబ సభ్యులు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రవీంద్రారెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయన్ని రోజు 100 కిలోమీటర్లు తిప్పుతున్నారని, ఉద్దేశపూర్వకంగానే కూటమి ప్రభుత్వం వేధిస్తుందని, ఆయనకి ఏదైనా జరిగితే కూటమి ప్రభుత్వమే బాధ్యత వహించాలని చెప్పి కూడా కుటుంబ సభ్యులంతా కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఏదో కొన్ని తెలుసో తెలియక పోస్టింగ్లు పెట్టినందుకు ఇంత దారుణంగా శిక్షిస్తారని తాము అనుకోలేదని, ఉద్దేశపూర్వకంగానే కక్ష కట్టి తెలుగుదేశం పార్టీ నాయకులతోనే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసులు పెట్టేస్తున్నారని, పోలీసులు కేసు నమోదు చేసిన వెంటనే రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్ మీద తీసుకువచ్చి వివిధ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారని, ఉద్దేశపూర్వకంగానే ఇటువంటి కేసులు పెడుతున్నారని చెప్పి కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీనిలో భాగంగానే గుంటూరు జైల్లో ఉన్న రవీంద్రారెడ్డిని పీటీ వారెంట్ మీద ఈ రోజు నర్సీపట్నం తీసుకొచ్చారు. నాతవరానికి చెందిన టీడీపీ కార్యకర్త దేవాడ అప్పలనాయుడు రవీంద్రపై నాతవరం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో ఆయన్ని నర్సీపట్నం తీసుకొచ్చారు. అయితే ఆయనకి 14 రోజుల పాటు జడ్జి రిమాండ్ విధించడంతో విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు. కార్తీక్, రైట్, థ్యాంక్ యూ నాయుడు.